బీసీ బలగం ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్ తో పాటు జనరల్ సీట్లలోనూ గెలుపు. 25 జిల్లాల్లో 49.16% సర్పంచ్లు బీసీలే. 8 జిల్లాల్లో అత్యధిక సీట్లలో విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాలలో 68% స్థానాలు కైవసం. 14 జనరల్ స్థానాల్లో 13 మంది బీసీలే గెలుపు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో 14 గ్రామాలు జనరల్ కు కేటాయించగా ఏకంగా 13 చోట్ల బీసీలు గెలుపొందారు. మిగిలిన ఒక స్థానాన్ని ఎస్టీ క్యాండిడేట్ దక్కించుకున్నారు. అన్ని గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ పోటీకి ముందుకు రాలేదు. కేవలం మిత్తదొడ్డి గ్రామంలో మాత్రమే ఓసీ మహిళ పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. ఇదే జిల్లా కేటిదొడ్డి మండలంలో ఇదే పరిస్థితి. ఇక్కడ జనరల్ కేటగిరీలో 10 గ్రామాలు ఉండగా 8 చోట్ల బీసీలు, ఒక చోట ఎస్సీ, మరో చోట ఎస్టీ గెలుపొందారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు తొలి విడత పోలింగ్ పూర్తయిన సంగతి కూడా తెలిసిందే. ఇక రెండో విడత, మూడో విడత మొత్తం 3 దశల్లో కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు ఎన్నికల శాఖ అధికారులు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూసుకున్నట్టయితే భారీగా బీసీ నినాదం కొనసాగుతుంది. ఏదైతే బీసీలకి 42% రిజర్వేషన్లు చట్టసభలో కొనసాగించాలి అంటూ కూడా భారీగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యనే కూడా బీసీకి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్యకర్త కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీసీ ఉద్యమానికి కూడా భారీగా నాంది పలికినట్టు అవుతుంది. మరొక వైపు చూసుకుంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అత్యధికంగా ఉన్నారు. చట్టసభల్లో బీసీలకు అధిక రిజర్వేషన్ కల్పించాలి అంటూ కూడా బీసీకి సంబంధించిన నాయకులు కావచ్చు. మరొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ కూడా అదే డిక్లరేషన్ ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే. కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మనం చూసుకుంటే కూడా భారీగా బీసీలదే హవా కనిపిస్తోంది. అంటే ఒకవైపు చూసుకుంటే బీసీ బలగం కనిపిస్తోంది, బీసీలు సత్తా చాటినట్టుగా చూస్తున్నాము. 25 జిల్లాల్లో 49.16% సర్పంచ్లు బీసీలే. అంటే బీసీలకు సంబంధించినటువంటి బీసీలు పోటీ చేసినటువంటి గ్రామ పంచాయతీల్లో బీసీలే గెలుపొందినట్టుగా చూస్తున్నాము. పెద్దపల్లి జిల్లాలో 69% మంది బీసీలే, గద్వాలలో 68% స్థాయిలు కైవసం. అంటే సగానికంటే ఎక్కువన, అంటే సగటు కంటే ఎక్కువ కూడా బీసీ సర్పంచ్లే బరిలో నిలిచారు. బీసీ అభ్యర్థులే గెలుపొందినట్టుగా చూస్తున్నాం. అంటే పెద్ద మొత్తంలో చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో 14 గ్రామ పంచాయతీలు జనరల్ కు కేటాయించగా ఏకంగా 14 గ్రామ పంచాయతీల్లో జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించి 14 గ్రామ పంచాయతీల్లో 13 మంది బీసీలే గెలుపొందారు. మరి దీన్ని బట్టి చూస్తే అటు మనం చూసుకున్నట్టయితే మండల స్థాయి నుంచి కాదు గ్రామ స్థాయిలో కూడా ప్రజలు బీసీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. బీసీ నినాదం ఇంకా గట్టిపడే అవకాశం ఉంటుంది. అంటే 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకంగా 13 అంటే ఒక్క సీటు మాత్రమే బీసీ మినహాయించి 13 సీట్లు బీసీలు గెలవడాన్ని చూస్తున్నాం. కాబట్టి తెలంగాణలో ఇదే బీసీ నినాదానికి తొలిమెట్టు. అంటే బీసీ నినాదాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రజలు కూడా కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది.